టీడీపీ అధినేత చంద్రబాబుపై శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. అన్ని అస్త్రాలను ఉపయోగించి పేదలకు సేవలు అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థను తొలగించి బాబు లోకేష్, పల్లె రఘునాథరెడ్డి రాక్షస ఆనందం పొందుతున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మేల్కోకపోతే ఆయన్ని చంద్రబాబు గంగలో కలిపేస్తాడని శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. పుట్టపర్తి నియోజకవర్గంలో పల్లె రఘునాథరెడ్డి ఒక అరాచక శక్తి అని ఆయన పేర్కొన్నారు. సిటిజన్ ఫర్ డెమోక్రసీ. ఎక్కడ డెమోక్రసీ ఇబ్బందులు పడతా ఉన్నారు? ఏం ఇబ్బందులు వస్తూ ఉన్నాయి? ఈయన ఎక్కడి పోయినా బెదిరిస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మీ అంతు చూస్తా, ఎర్ర బుక్కు రాసినా పచ్చ బుక్కు రాసినా అని చెప్పేసి ఇది ఎన్నికల కోడ్కు అతిక్రమించినట్లు కాదా? అంటే అధికారులను బెదిరిస్తున్నాడు, అట్లా ఓటర్లను బెదిరిస్తున్నాడు, అట్లా వాలంటీర్ పిల్లలను బెదిరిస్తున్నాడు. ఎవరిని నువ్వు బెదిరించండి. అదేవిధంగా మాలాంటి రాజకీయ నాయకులను కూడా బెదిరిస్తూ ఉన్నాడు. ఏమనంటే ఎర్ర బుక్కులు రాసుకున్నా మా పార్టీ అధికారంలోకి వస్తుంది, అధికారంలోకి వస్తా నీ అంతూ చూస్తా. ఏంది నువ్వు చూసేది? చింతకాయ. నువ్వు ఏమి చేయలేవో ఆ రోజు సోనియం అనే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి చేయలేకపోయేది. ఈ చంద్రబాబు నాయుడు గారు మామూలుగా వ్యవస్థలను సిటిజన్ ఫర్ డెమోక్రసీ. ఎక్కడ డెమోక్రసీ